హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి. కాకరకాయ ఫ్రై మరి మీరు ఎంతమందికి అండి ఇష్టం ఉండే ఉంటుందిలేండి. అది చాలా మెడిసిన్గా ఉపయోగపడుతుంది కదా. అయితే ఈరోజు నేను కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాము అనుకుంటున్నాను. అయితే మరి చూసేస్తారా? నేను చేసే కాకరకాయ ఫ్రై ముందుగా స్టవ్ వెలిగించుకున్నాను, దాకా పొయ్యి మీద పెట్టుకున్నాను. ఈ దాకలో ఇప్పుడు ఆయిల్ వేస్తాను. దాకలో ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే కొంచెం ఆవాలు, సాయిపప్పు వేసి కొద్దిగా ఒక చిటికుడు పసుపు కూడా వేస్తానండి. పసుపు కూడా యాడ్ చేస్తాను. వీటికన్నా ముందు నేను కాకరకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉడకబెట్టుకున్నాను. అదిగోండి, ఒక చిటికుడు పసుపు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు చక్కగా కోసుకుని పక్కన పెట్టుకున్నాను కదా. ఇవన్నీ యాగగానే ఉల్లిపాయ ముక్కలు అందులో వేసుకుని తిప్పేసుకుంటాను. ఇవిగండి ఉల్లిపాయ ముక్కలు ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే కాకరకాయ ముక్కల్ని మీకు చూపిస్తాను, ఉండండి. కాకరకాయ ముక్కలండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కొంచెం లైట్గా పసుపు, ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేస్తానంటే ఈ ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కల్లో నీళ్ళైతే ఆల్మోస్ట్ నేను వంచేసుకున్నాను, కానీ కొంచెం వాటర్ ఉంటుంది కదా, గట్టిగా పిండేసుకుని అందులో తాలింపులు వేసుకుంటానండి ఈ ముక్కల్ని. ఇదిగోండి, నేను కాకరకాయ ముక్కల్ని గట్టిగా వాటర్ అంతా పిండేసుకుని ఇందులో వేసేస్తాను. మొత్తంగా వేసిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడండి కొంచెం నేను సాల్ట్ వేసుకుంటాను, ఎందుకంటే ముక్కల్లో ఆల్మోస్ట్ వేసి ఉడకబెట్టాను. అయినా సరే కొంచెం ఇందులో సాల్ట్ వేసి మనం తిప్పుకుంటే రుచిగా ఉంటుంది కదా. ఇందులో సాల్ట్ వేసాను కదండి, నేను ఇప్పుడైతే తిప్పేసుకుంటున్నాను. ఇలా తిప్పేసుకుని మూత పెట్టుకుంటాను. చక్కగా మగ్గిపోతుంది అన్నమాట. కర్రీ అంతా కూడా చక్కగా మగ్గిపోతుంది. కాకరకాయ ఫ్రై అండి, కాకరకాయ పులుసు ఏంటి, ఫ్రై ఏంటి, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉండారనుకోండి, 2 రోజులకో 3 రోజులకో వండి పెడతా ఉండండి. లేదంటే మనం కట్ చేసి ఉడకబెట్టిస్తే వాళ్ళే ఎంచుకోమంటే ఏం చేసుకుంటారు. అయితే దీనిలో చేదు ఉంటుంది కదండి, చాలామంది పంచదార వేస్తారు. అలా ఏ అవసరం లేదు, ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసిన తర్వాత ఆ నీళ్ళతో పాటు కొట్టుకెళ్ళిపోతుంది. ఇది ఏదంటే కాకరకాయ చేదు కొట్టుకుని వెళ్ళిపోతుందంటే నీళ్ళతో పాటు కృష్ణానదిలో పడి కాకరకాయ కొట్టుకుపోవండి. మనం నీళ్లు పోసి ఉడకబెడతాం కదా, చేదంతా కూడా నీళ్ళతో పాటు వెళ్ళిపోతుంది అనమాట. అయితే కొంత ఉంటుంది, దాని సహజ సిద్ధమైన గుణం కాకరకాయది అలాగే ఉంటుంది, అంత పోదు. అయితే కొంచెంలో సూక్ష్మంలో మోక్షం, కొంచెంలో కొంచెం పోతుంది అనమాట. మీరు అలా ట్రై చేయండి. ఇంట్లో కొంచెం పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు అయితే ఆల్మోస్ట్ తినరు, నేను ఖచ్చితంగా చెప్పేస్తున్నా, గ్యారెంటీ. ఎందుకంటే మా ఇంట్లో కూడా ఉండారుగా. అయితే పెద్దవాళ్ళకండి ఇది చాలా మెడిసిన్ లాగా ఉపయోగపడుతుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే 4 రోజులకో 5 రోజులకో కాకరకాయ కూర వండుకుంటూ ఉండండి. కడుపులో చాలా మంచిది. చేదు అని చెప్పేసి ఆగమాకండి. చేదు అని చెప్పేసి ఆగుతానికి ఏ కూరగాయలో ఉండే గుణం ఆ కూరగాయలో ఉంటుంది. సహజ సిద్ధమైన గుణాలు ఉన్న కూరగాయలు మనం వండుకు తినాలి కదా. ఇప్పుడు ఇందులో కారం వేస్తానండి. నేను ఇందాక ఉప్పు వేసాను కదా, ఇప్పుడు కారం వేసేస్తాను. ఎగుతూ ఉంటుంది. కారం కూడా వేసేసి మనం తిప్పుకుంటూ ఉంటే ఎగుతూ ఉంటుంది. ఎండలు ఏంటంటే బాబు అట్లా వేస్తాను. నిన్నటి వరకునేమో వర్షాలు ముంచేసిన జనాలని, ఇప్పుడు ఎండలు విపరీతంగా వేసేస్తున్నాయి. అందుకే నేను వంటింట్లో చేయలేక వంట హాల్లో తెచ్చుకుని కూర్చుంటున్నానండి బాబోయ్, చేయలేకపోతున్నాను. ఆ ఎండ బాగా విపరీతంగా వేసేస్తుంది కదా, మీకు కూడా వేస్తుందా మరి? ఏకుండా ఎందుకుంటుందండి. నేను మాట్లాడితే కృష్ణానది అని ఎందుకుంటారంటే, మాది విజయవాడ అండి దగ్గర. కృష్ణానది మాకు దగ్గరలో ఉంటుందన్నమాట. మరి మాకు పాడి పంటలకి మాకు అన్నపూర్ణ నిలయం అన్నీ కూడా మాకేంటంటే మాకు కృష్ణా జిల్లా కృష్ణానది దగ్గరలో ఉంటుందన్నమాట. అయితే మాకు చేపలు కానీ పాడి పంటలు అన్నీ కూడా సమృద్ధిగా దొరికేది. మాకు గోదావరి దగ్గర కూడా దొరుకుతాయి ఏమో, మాకు అంతగా తెలియదు. కానీ మాది కృష్ణా జిల్లా కృష్ణానది దగ్గరలో అనమాట మా ఊరు. మాకు అన్నీ పుష్కలంగా దొరుకుతాయండి. అందుకని నేను ఆల్మోస్ట్ చాలాసార్లు ఆ తల్లిని తలుచుకుంటూ ఉంటాను. కృష్ణానది మరి దేవి నవరాత్రులు వచ్చేస్తున్నాయి కదండి. దేవి నవరాత్రులు వస్తే అమ్మవారి గుడి కిటకిటలాడిపోతూ ఉంటుంది. ఎక్కడెక్కడోళ్ళు వస్తూ ఉంటారు. మరి దేవి నవరాత్రులకి మీరు కూడా వస్తారా? మరి నేను మీరు గుర్తు చేసి పిలిచాను అనుకోకుండా తప్పకుండా మా కృష్ణా జిల్లాలో విజయవాడలో కనదుర్గం తల్లి గుడి ఉంది కదా, దేవి నవరాత్రులు చాలా ఘనంగా చేస్తారు కదా. మరి అందరికీ తెలిసిన విషయమే. మరి నేను పిలిచాను అనుకోకుండా తప్పకుండా అందరూ రండి, వచ్చి ఆ తల్లిని దర్శించుకుని వెళ్ళండి. ఆ తల్లి చల్లని చూపు మన మీద ఎప్పుడూ ఉండాలి. కాకరకాయ ఫ్రై చక్కగా నేను రెడీ చేశాను, మీరు అందరూ చూశారు. రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చక్కగా ఫ్రై లాగా రెడీ అయిపోయింది కదా, నూనె పైకి వచ్చేసింది. ఇదిగోండి, మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను ఈరోజు కాకరకాయ ఫ్రై
చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపించాను కదా. మరి కాకరకాయ ఫ్రై దగ్గరికి చూపిస్తాను ఉండండి. కొంచెం మసకగా ఉందనుకుంటా. చూశారు కదా, ఇదిగోండి, ఇది కాకరకాయ ఫ్రై అనమాట. ఈరోజు మా ఛానల్లో, మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన కాకరకాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని మీ వాళ్ళందరికీ తిన్న తర్వాత మరి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్. అయితే ఇది కట్టేస్తాను, ఈరోజు వీడియో ఆపేస్తానండి. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ అండి. అయితే ఇదిగోండి, ఫ్రై అంతా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా మనం అంటే ఎంత తొందరగా రెడీ ఎందుకు అవుతుందంటే, మనం ఉడకబెట్టుకున్నాం కదా కాయల్ని, చిన్న ముక్కలుగా కట్ చేసుకుని చక్కగా ఉడకబెట్టేసుకున్నాము. చేదంతా నీళ్ళతో పడంగా పోయింది. మరి ఇన్ని క్వాలిటీలు ఇందులో ఉన్నప్పుడు తొందరగా మాకు ఏం చేస్తుంది, తొందరగా అందుకని మగ్గిందనమాట. మీకు నచ్చినట్లయితే మీ ఇంట్లో కూడా మీరు అలాగే నేను చేసిన పద్ధతిలో ఫాలో అయ్యి చేసుకుని చక్కగా నాకు లైక్ చేయండి. మీరు చిన్న లైక్ కొడితే నాకేంటంటే సంతోషం. కొంతమందికి అంటే అసలు మా ఛానల్ మరీ డల్ అయిపోయింది. ఎంతమంది నేను ఇంత కష్టపడి వంటకాలు చేసి పెడుతుంటే చూస్తే ఎంతమంది చూస్తున్నారు, ఒక 10 మంది, ఒక 5 మంది చూస్తున్నారు అంతే. అయితే ఇంకొకళ్ళు 2 3 చూస్తారుగా అని నా ఆశ. బాయ్ అండి, బాయ్. చాలామంది లెంత్ ఎక్కువైంది అంటున్నారు. అయితే వరగరగా ఉండే వీడియోస్ లెంతే కాదు, ఒక రోజంతా చూడమన్నా చూస్తారు. మంచి వీడియోస్ మనం చక్కగా చేసేసి ఇదిగో ఇట్లా చేసుకోండి అమ్మ అని చెప్పామనుకోండి, చూడరు. అది మన జనాలకుండా ఇది అనమాట. దాన్ని మనమేం తప్పట్లేము, వాళ్ళని మనమేం ఇచ్చేయలేము. అందుకని మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన గొంతుకండి, నాకు ఈ మధ్యకాలంలో జ్వరం వచ్చి జలుబు చేసింది కదా, కొంచెం పొరబోతుంది, అడ్జస్ట్ అవ్వండి. బాయ్ అండి. రేపు మళ్ళీ ఇంకో కూరతో మీ ముందుకు వచ్చి మీ అందరిని ఇసుకిచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను అనమాట. మిమ్మల్ని బాగా ఇసుకిస్తున్నానా? సరే, ఈ రోజుకుంటాను మరి.